సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. రైతు సోదరులారా, మేము మిరప మొక్కలు నాటి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. ఇది ఈ సీజన్లో నాది మొదటి వీడియో రైతు సోదరులారా. యాక్చువల్గా 5వ రోజు మందు స్ప్రే చేయాల్సింది. కాకపోతే మాకు ఇక్కడ కంటిన్యూస్గా వర్షాలు అనేవి డైలీ పడతా ఉన్నాయి కాబట్టి మందు అనేది స్ప్రే చేసుకోలేదు. కాబట్టి ఈరోజు మందు స్ప్రే చేద్దామని వచ్చాము. ఈరోజు 17వ తారీఖు. మేము మొక్కలు నాటింది 10వ తారీఖు నాటాము. అయితే ఈరోజు నేను ఏ మందులు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నానో చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అందుట్లో మొదట వచ్చేప్పటికి నేను లాస్ట్ ఇయర్ పంట వేశాను కదండి, మిరప తోట. అది వచ్చేప్పటికి నాకు ఎకరానికి దిగుబడి 29 క్వింటాల వరకు రావడం జరిగింది. అది 2 వీడియోలు స్లిప్పులతో సహా మీకు వీడియోస్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే ఫస్ట్ చూశారు కానీ రెండోది చూడలేదు. అందువల్ల మీకు కన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, నేను ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో చేస్తాను. అది వచ్చేప్పటికి పై ముడత అలాగే బ్లాక్ థ్రిప్స్కి సంబంధించి చాలా తక్కువ రేట్లో మనం కంటిన్యూస్గా చివరి వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అది కూడా ఒక టెక్నికల్ గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అది మాత్రం కంపల్సరీగా చూడండి. ఎందుకంటే అది ఇంతవరకు అలాగా ఎవరు చెప్పి ఉండరు అని నా ఒపీనియన్ అనమాట. అందువల్ల కంపల్సరీ ఆ వీడియో చూడండి మిత్రులారా. అలాగే పోయిన సంవత్సరం చాలామంది రైతులకి పాపం పంట సరిగ్గా పండలేదు. అందువల్ల చాలా నష్టం వచ్చి ఉంటుంది. అలాంటి రైతులు ఈ సంవత్సరంలో పంట వేసినట్లయితే అలాంటి రైతులకి ఈ సంవత్సరంలో పంట బాగా పండి మంచి రేటు ఉండి పోయిన సంవత్సరం అయిన అప్పులన్నీ పోయి ఎంతో కొంత డబ్బులు మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పోయిన సంవత్సరంలో పంట బాగా పండిన రైతు సోదరులు చాలామంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళకు కూడా ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే మిరప రేటు లేదు కాబట్టి వాళ్ళకు కూడా కొంతమందికి పెట్టిన పెట్టుబడి రావడం జరిగింది. కొంతమంది రైతులకైతే నష్టం కూడా రావడం జరిగింది మిత్రులారా. అలాంటి రైతు సోదరులు ఈ సంవత్సరం కూడా పంట వేస్తున్నట్లయితే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగా మంచి దిగుబడి వచ్చి మంచి రేటు ఉండి మంచిగా డబ్బులు మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పాలి అనుకున్న విషయాలు అయితే అవి మిత్రులారా. ఇంకో విషయం, ఈ సంవత్సరం అయితే నేను జీనీ T626 స్టార్ ఫీల్డ్ వాళ్ళది ఎంచుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా అదే వేశాను. ఎందుకోసం అంటే తెలిసిన దారిలో కిలోమీటర్ దూరం అయినా కూడా వెళ్ళటం మంచిది తెలియని దారిలో వెళ్ళాకంటే. కాబట్టి నేను పోయిన సంవత్సరం వేసాను కాబట్టి దానికి పరిణామాలు ఎలాగుంటాయి, ఎలాంటి తెగుళ్ళు వస్తాయి అని, ఎలాంటి మందులు కొట్టుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నాకు ఐడియా ఉంది. కాబట్టి ఈజీ దారిలో వెళ్ళటం అనేది నాకు మంచిది అనిపించింది. అంటే మనకి ఏదంటే మా నాన్నగారు రికమెండ్ చేయడం జరిగింది వేరేది వేద్దామని. కానీ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకోసం అంటే మనకి తెలుసు కాబట్టి అది అంటే కొత్తకూలు అంటే ఎంతమంది మనుషులు పడతారు క్వింటా కొయ్యడానికి అనేది మనకి ఐడియా ఉంది. కాబట్టి నేనైతే రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. కాబట్టి స్టార్ ఫీల్డ్ వాళ్ళది జీనీ 26 మాత్రమే తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా. అదే మిత్రులారా నేను చెప్పాలి అనుకున్న విషయాలు అయితే. ఇకపోతే ఈరోజు నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగింది. టైం వచ్చేప్పటికి 6:25 వరకు అవుతా ఉంది, మార్నింగ్ టైము. ఉదయమే రావడం జరిగింది. ఎందుకోసం అంటే మళ్ళీ లేట్ అయిపోతే మనకి వర్షం పడినా వేసిన మందు పని చేయకుండా పోతుంది అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అదే మిత్రులారా, అయితే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటంటే మోనోక్రోటోఫాస్ 36% SL. అంటే ఇది ఫాస్కిల్ అంటాం దీన్ని. అందరికీ తెలిసిందే, నౌక్రాన్ అంటూ ఉంటారు. అయితే దీంతోపాటు నేను ఇంకో మందు కూడా తీసుకురావడం జరిగింది. అదే ఎసిఫెట్ 75%, అంటే ఎసిమైన్ అంటాము. అదామా కంపెనీ వాళ్ళది. అయితే ఇది వచ్చేప్పటికి మనకి పచ్చదోమకి అలాగే పేనుబంకకి పనిచేస్తాం. ఇది ఆర్తిన్ అలాగే నౌక్రాన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి అందులోనూ మొదటి స్ప్రే కాబట్టి ఇలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్ అని నా ఒపీనియన్. అలాగే పోయినసారి మీకు ఫస్ట్ నుంచి నేను వీడియోస్ అనేవి తీయలేదు, అందువల్ల మీకు తెలిసి ఉండలేదు మిత్రులారా. ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ మీకు మొదటి నుంచి వీడియోలు అనేవి అందించడానికి ప్రయత్నం చేస్తాను 100కి 100%. అందుకోసమే లేట్ అయినా కూడా మీకు కంపల్సరీ వీడియో చేయాలి, చూపించాలనే ఉద్దేశంతో తెచ్చుకుందాం మిత్రులారా. అయితే ఇక మనం దీని డోస్ చూసుకుంటే మనకి 1 kg తెచ్చుకుంటే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇవి చిన్న మొక్కలే కాబట్టి మనం ఒక అర కేజీ తెచ్చుకున్నా కూడా 10 పంపుల వరకు స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఎకరంన్నరకి స్ప్రే చేసుకుందామని తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ ఫాస్కిల్ కూడా ఎకరం డోస్ వచ్చేప్పటికి 400 ml. కానీ నేను హాఫ్ లీటర్ తెచ్చుకొని ఎకరంన్నరకి స్ప్రే చేసుకుంటున్నాను మిత్రులారా. ఇకపోతే మూడో మందు నేను తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 2 days లేట్, యాక్చువల్లీ 5th డే స్ప్రే చేసుకోవాలి కానీ 2 days లేట్ అయిపోయింది. కాబట్టి
పైనుంచి వర్షం కూడా పడతా ఉంది. ఆకుమచ్చ కూడా వస్తూ ఉంది. అందుకోసమని లేట్ అయింది కాబట్టి తెగులు ముందు కూడా ఒకటి స్ప్రే చేసుకుందాం అని చెప్పేసి తెచ్చుకోవడం జరిగింది. అదే మనం సాఫ్ అంటాం కదా, కాకపోతే ఇది వేరే కంపెనీ వాళ్ళది, కృషిరాజ్ వాళ్ళది అనమాట. ఇదిగోండి కృషిరాజ్ వాళ్ళది CM 75 అయితే దీంట్లో కార్బనిజం 12%, మ్యాంగో జబ్బు వచ్చేప్పటికి 63% ఉంటుంది మిత్రులారా. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది వచ్చేప్పటికి ఆకుమచ్చకి, అలాగే బూడిద తెగులు అంటాం కదా, వాటికి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎండు తెగులు కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి చిన్న మందులతోనే మనం వెళ్దాం అన్న ఉద్దేశంతో నేను తెచ్చుకోవడం జరిగింది. మొత్తం కలిపినా కూడా నాకు ఎకరన్నర డోసు చూసుకున్నా కూడా 700 రూపీస్ మాత్రమే అవటం జరిగింది. ఎకరన్నర డోసు చూస్తున్నారు, అది రెండు కలిపి ఒక 550 ప్లస్ ఇది 150, 700 మాత్రమే అవటం జరిగింది. కాబట్టి నేను తక్కువ రేట్లోనే మందులు స్ప్రే చేసుకొని పంట పండించడం జరుగుతూ ఉంటుంది మిత్రులు. పోయిన సంవత్సరం కూడా మీరు చూడని వాళ్ళు ఎవరంటే చూడండి, కొంతమంది రైతన్నలు కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. తక్కువ రేటు కలిగిన మందులే స్ప్రే చేసుకొని మంచిగా దిగుబడి సాధించడం జరిగిందని ఫోన్లో కూడా చేయడం జరిగింది కొంతమంది అన్నలకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సంవత్సరం కూడా నేను చేసే వీడియోస్ కొంచెం ఫాలో అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇవే నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు. ఆల్రెడీ మందు కలుపుకోవడం జరిగింది. మందు కలుపుకున్న తర్వాత మీకు వీడియో చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొక్కలు నాటడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఎవరైనా రైతు సోదరులు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి రైతు సోదరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.